కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాక్సిక్ నుంచి ఏ వీడియో వచ్చినా వివాదాస్పదమే, చర్చ జరగాల్సిందే. ఇక నుంచి ఈ విమర్శలు, డిస్కషన్స్ కు చోటు లేకుండా నిర్మాత సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పేశాడు. టాక్సిక్ ను పెద్దవాళ్ల కోసమే తీసామంటున్నారు. సినిమాపై ఇలా ఎందుకు ఓపెన్ అయ్యాడు? దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? వాచ్ ది స్టోరీ. ఈ మధ్యకాలంలో టాక్సిక్ పై వచ్చిన విమర్శలు మరో సినిమాపై రాలేదు. గ్లింప్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే, విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను టార్గెట్ చేశారు. ఇంత వైలెన్సా, హాలీవుడ్ లెవెల్లో రొమాన్సా అంటూ మోహన్ దాస్ పై విమర్శలొస్తే ఎస్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 4 వీడియోలొస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. ముందుగా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్, పబ్ రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. ఆ తర్వాత టాక్సిక్ లో ఎస్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమెసీ సీన్స్ కు సింబాలిక్ గా పెట్టిన షార్ట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మూడో టీజర్ లో వైలెన్స్ ఎలా ఉంటుందో చూపించింది గీతూ మోహన్ దాస్. చెట్లు కట్ చేసే మిషన్తో పీకలు కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తూ ఉంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికెట్ ఏదైనా ఉంటే ఇవ్వాలనిపిస్తోంది. సెన్సార్ ఎన్ని కట్స్, బీప్స్, బ్లర్స్ వేస్తుందో గానీ సెన్సార్ సర్టిఫికేట్ రావడం కూడా అంత ఈజీ కాదు. ఇక పాటల దగ్గరకు వస్తే రొమాన్స్, ఇంటిమెసీ సీన్స్ తప్ప మరోటి లేదు. యష్ కియారా అద్వానీపై తీసిన తాబాహి సాంగ్ రచ్చ జరుగుతూ ఉండగానే మరో సాంగ్ తో టాపిక్ ను హీట్ ఎక్కించారు. టాక్సిక్ లో హీరోయిన్స్ జాతర నెలకొంది. 5 హీరోయిన్స్ నయనతార, కియారా, తారా సుతారియా, హ్యూమా కురేషియాతో పాటు రుక్మిణి వసంత్ నటించారు. ఇప్పటికే కియారా, తారా సుతారియాపై 2 పాటలు రిలీజ్ చేశారు. ఇక నైనా, రుక్మిణి, హూమాపై వచ్చే సాంగ్స్ కూడా ఇంతే రొమాంటిక్ గా ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. టాక్సిక్ ను నిర్మించిన కెవిన్ ప్రొడక్షన్స్ జననాయక్ ను నిర్మించింది. జననాయకుడు ప్రమోషన్ లో నిర్మాత వెంకట్ కె నారాయణ్ మాట్లాడుతూ టాక్సిక్ అన్ని సినిమాల లాంటిది కాదు అని అన్నారు. ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో డిఫరెంట్ మూవీ అన్నారు కేవిఎన్. టాక్సిక్ టీజర్స్, సాంగ్స్ చూసిన తర్వాత సినిమాకు ఏ సర్టిఫికేట్ సరిపోదు అంటూ వస్తున్న కామెంట్స్ కు నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. టాక్సిక్ కేవలం పెద్దల కోసమే తీసిన ఓ కల్పిత కథ అని పేర్కొన్నాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని, గొప్ప సినిమా అంటూ అభినందిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ లెక్కన గతంలో వచ్చిన పెద్దల సినిమాకు టాక్సిక్ తక్కువ కాదని, కాకపోతే స్టార్ హీరోను పెట్టుకుని అడల్ట్ మూవీ తీశారంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. సినిమా ఆగస్టు 26న రిలీజ్ అవుతోంది.